దోసకాయ పచ్చడిని ఈ విధంగా చేసుకుంటే అద్దిరిపోతుందండి. అయితే ఇది ఫంక్షన్ స్టైల్‌లో మనకి ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. రెగ్యులర్‌గా మనం చేసుకున్నట్టుగానే ఉంటది. సింపుల్ టిప్స్ యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. అయితే దానికోసం ముందుగా మనం పల్లీలని ఒక గుప్పెడు పల్లీలని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటోస్‌ని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి మనం పులుపుకి సరిపడినంత చింతపండు వేసుకొని కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని మగ్గించి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ పల్లీలని కొంచెం కళ్ళుప్పు వేసుకొని జీలకర్ర చిన్నులపాయలు వేసుకొని మొత్తాన్ని బరకగా మిక్సీ చేసుకొని ఈ మొత్తం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మొత్తం పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనం ఒక పెద్ద దోసకాయని కట్ చేసుకొని ఇదే మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పుకొని తాలింపు పెట్టుకోవడమే. ఈ తాలింపులోనే టేస్ట్ అంతా ఉంటుందండి. దీనికోసం నేను శనగ నూనె యూజ్ చేశాను. శనగ నూనెలో తాలింపు గింజలు, పసుపు, కరివేపాకు వేసుకొని ఈ మొత్తం మిక్సీ వేసుకున్నటువంటి పచ్చడిని మొత్తాన్ని కదుపుకొని బాగా మగ్గించుకున్నానండి. ఎందుకంటే దోసకాయలో ఉండే పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్